దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు ఆయనకు అభిషేకంతో మనతో మాట్లాడబోతున్న దేవునికి మహిమ కలుగుగాక. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 44వ వచనం చదువుకొని వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతను బోధ విన్న వారు అందరి మీదకి పరిశుద్ధాత్మ అభిషేకము దిగాను. హల్లెలూయా. గడిచిద హల్లెలూయా. పేతురు వాక్యం చెప్తా ఉన్నప్పుడు, పేతురు ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే వాక్యం విన్నారో వారి మీదకి ఏం దిగి వచ్చిందంటే పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చింది. అయితే ఇనని వారి మీదకి ఏం దిగి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దిగి రాలేదు. వారి మీదకి ఎవరైతే వాక్యం వినలేదో వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు. ఎవరైతే వాక్యం విన్నారో వాళ్ళ మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ వచ్చింది. ఇంకొకటి చెప్తాను, వాక్యం చెప్తున్నప్పుడు విన్నవారి మీదకి నిద్ర రాదు. వాక్యం చెప్తున్నప్పుడు విన్నవారు పక్కన వారితో మాట్లాడరు. వాక్యం చెప్తున్నప్పుడు అర్థం కాదంటారు చూడండి, వాళ్ళు విన్నవారు కానే కాదు. వాక్యం చెప్తున్నప్పుడు కొనుక్కుంటారు చూడండి, వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కనపడతా ఉంది, అపోస్తల కార్యంలో చెప్తా ఉంది, పేతురు ఈ మాటలు కొర్నేలు ఇంట్లో బోధ చేస్తూ ఉంటే, లేకపోతే ఉపదేశం చేస్తూ ఉంటే, లేకపోతే దేవుడే పేతురులో ఉండి మాట్లాడుతూ ఉంటే వారి మీదకి ఏం దిగి వచ్చిందంటే పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చింది. ఈరోజు మనం పాటలు పాడుతూ ఉంటే మన మీదకి అభిషేకం దిగి రావట్లేదంటే మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుడి సన్నిధిలో దేవుని పట్ల మన గురి లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, అప్పుడు కాలంలో బాగున్నది, అప్పుడు బాగా చేస్తూ ఉన్నాం, అప్పుడు బాగా జరుగుతూ ఉన్నదంటే అప్పుడు బాగా ప్రార్థనలు ఉన్నాం, జరుగుతూ ఉంది. ఈరోజు వచ్చాక ప్రార్థన ఏమైందంటే భక్తిహీనతగా మార్చబడుతూ ఉంటుంది. ఈరోజు మనలోకి పరిశుద్ధాత్మ అభిషేకం రావట్లేదంటే, మనం దేవుని ఆరాధన చేయట్లేదంటే, దేవుని స్తుతించట్లేదంటే, దేవుని కీర్తించట్లేదంటే వెంటను సంఘం కాదు, దైవశివుడు కాదు, కానీ మొదటిగా మనలో భక్తి తగ్గిపోవడం వల్లనే. ఇక రాపించబడింది, పేతురు ఏం చేస్తూ ఉన్నాడంట? వాక్యోపదేశము చేస్తూ ఉన్నాడు. విన్నవారు అందరి మీదకి ఏం దిగి వచ్చిందంటే పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చింది. ఈరోజు మన జీవితంలో కలహాలు, కక్షలు, వీడ్సలు ఇవన్నీ పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యమైన మనము ఎంత లక్ష్యం పెట్టాలని ఆశపడినా కానీ మన జీవితంలో అయి ఉన్నప్పుడు వాక్యమైన మన లక్ష్యము పెట్టలేము. మనలోకి పరిశుద్ధాత్మ అభిషేకము దిగి రాదు. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, వాక్యం చెప్తున్నప్పుడు పక్కన వారితో మాట్లాడద్దు. వాక్యం చెప్తున్నప్పుడు బైబిల్ అట్ట తిప్పేయవద్దు. వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం మీద మాత్రం లక్ష్యము ఉంచాలి. ఎవరితో మాట్లాడద్దండి, ఎవరితో అట్ట ఇటు చూడొద్దు, బయటికి లోపల తిరగద్దు. దేవుడు ఈరోజు నాతో ఏమి మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ ఇంట్లో అనేక మంది ఉన్నప్పుడు పేతురు ఓన్లీ వాక్యం చెప్తా ఉన్నాడు. కేవలం అక్కడ వాక్యం చెప్తా ఉంటేనే వారి మీదకి ఏం దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఈరోజు మీరు లక్ష్యం ఉంచకపోతే నేను అంటాను, నువ్వు ఎంత ప్రార్థనకు వచ్చినా కానీ నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాడు. అందుకే బైబిల్ గ్రంథం నుంచి వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త. దయచేసి నీ వాక్యం ఎందుకు చెప్పానంటే, ప్రతి ఒక్కరూ వాక్యం మీద లక్ష్యం ఉంచండి, ఎవరితో మాట్లాడద్దు, వాక్యం మాత్రం వినండి. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి
ఇది ఎవరు చెప్తా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలతో. ఒక మనిషినికి 2 కుమారులు ఉండెను. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం అని తన తండ్రిని అడిగాడంటండి. హల్లెలూయా. మంచిగా అండి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట, ఈ మాట ఎవరు చెప్పారంటే ప్రజలతో యేసు ప్రభువే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అయితే పెద్ద కుమారుడేమో భయభక్తి కలిగిన వాడు, పెద్ద కుమారుడేమో పరిచర్య చేసేవాడు, పెద్ద కుమారుడేమో మందిరానికి వెళ్ళేవాడు, పెద్ద కుమారుడేమో తండ్రి మాటను జబదాటేవాడు కాదు. అయితే చిన్న కుమారుడు కూడా ఉన్నాడు. చిన్న కుమారుడు కూడా చాలా మంచివాడు. అయితే ఈ చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే లోక స్నేహితులు బట్టి లోక స్నేహితులతో తిరగడము, తాగడము, సుఖించడము, ఇదే జీవితం అనుకొని జీవిస్తూ ఉన్నాడు. అయితే పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడంటే తండ్రి చెప్పిన మాట జబదాటకుండా ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన చేసేవాడు. అయితే చిన్నవాడు కూడా తండ్రి అంటే భయం ఉంది, కానీ లోక స్నేహానికి బానిసత్వం అయిపోయాడు. లోకమే జీవితం అనుకునేవాడు, లోకమే శాశ్వతం అనుకునేవాడు తను తింటూ తాగుతూ ఇదే స్వర్గం అనుకుని జీవిస్తున్నప్పుడు తన స్నేహితుడు చెప్పాడు. ఏం చెప్పారంటే, అరే మీ నాన్న దగ్గర చాలా ధనం ఉంది, నీ ఆస్తి వస్తుంది కనుక నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళి నీ ఆస్తిని తీసుకొని రా, ఆ ధనాన్ని తీసుకొని పోయి మనం సంతోషంగా జీవిద్దాము, సంతోషంగా బ్రతుకుదాము, తాగుదాము, సుఖించుదాము, అన్నీ తిరిగి మరలా ఏమనుంటే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దామని తన స్నేహితులు చిన్న కుమారునికి చెప్పినప్పుడు ఆ చిన్న కుమారుడు ఏం చేశాడంటే తండ్రి దగ్గరికి వచ్చి తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నా తండ్రి, ఇదిగో నీకు 2 కుమారులు పడుతున్న మేము, అయితే నీ ఆస్తిలో నాకు సగభాగం వస్తుంది కనుక నా ఆస్తి నాకు ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళి పోతా. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. హల్లెలూయా. పెద్దవాడున్నాడు, దూరంగా వెళ్ళి తనకు మేకలు గొర్రెలుంటే మేపుతా ఉన్నాడు. చిన్నవాడున్నాడు, లోక స్నేహంలో బానిసత్వంగా జీవిస్తూ తండ్రి దగ్గరికి వచ్చి తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. సంపాదించలేదు కానీ, కష్టపడలేదు కానీ, సుఖభోజనములు చేస్తూ తండ్రి యొక్క భోజనం తింటూ సంతోషంగా స్నేహితులు తిరుగుతూ అదే కుమారుడు వచ్చి తండ్రితో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా తండ్రి నాకు రావాల్సిన భాగం నాకు ఇస్తే నేను తీసుకొని వెళ్ళిపోతా. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది తన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలను దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రారు. అంటే భ్రష్టులు అయిపోతారంట. నేను చాలామంది ఎలా ఉంటారంటే కూర్చోలేకపోతూ ఉంటారు. చాలామంది ఎలా ఉంటారంటే మధ్యలో లేచిపోతూ ఉంటారు. చాలామంది ఎలా ఉంటారంటే తల్లిదండ్రులే పిల్లల్ని తీసుకొని దేవుని సన్నిధి తీసుకొని రాకుండా పోతూ ఉంటారు. ఎలాగంటే ఇలాగని కనపడతా ఉంది. అందుకే దేవునికి వాక్యం చెప్తా ఉంది, కుమారుడు అంట, చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రిని అడుగుతూ ఉన్నాడు, నా తండ్రి, నేను సంతోషంగా జీవించాలని ఇష్టపడతా ఉన్నాను, ఆనందంగా జీవించాలని ఇష్టపడతా ఉన్నాను, నా స్నేహితులతో మంచిగా తింటూ తాగుతూ నేను బ్రతకాలని ఇష్టపడతా ఉన్నాను, కనుక నాకు రావాల్సిన ధనాన్ని లేకపోతే ఆస్తి నాకు ఇస్తే నేను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి నా బ్రతుకు నేను బ్రతుకుతా అన్నప్పుడు తండ్రి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, నా కుమారుడా, ఈ లోకము చాలా చెడ్డది. హల్లెలూయా. ఏం చెప్తా ఉన్నాడు? ఈ లోకం చాలా చెడ్డది, ఈ లోకము మోసకరమైనది, ఇది నిన్ను నాశనం చేస్తుంది, కనుక నువ్వు లోకం వైపు చూడాకు. ఇదిగో నీ అన్న ఎలాగైతే తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడో, ఎలాగైతే లోబడి జీవిస్తూ ఉన్నాడో, తనకి ఇవ్వబడినవి ఎలాగ మేపుతూ ఉన్నాడో, ఎలాగ తండ్రి దగ్గర భయభక్తి కలిగి ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడో, నువ్వు కూడా అలాగ చెయ్యంటే కుమారుడంటా ఉన్నాడు, నిన్ను అలాంటి నాకేమొద్దు, కానీ నాకు ధనం ఇస్తే, నా ఆస్తిని ఇస్తే నేను తీసుకొని వెళ్ళిపోతా. హల్లెలూయా. మొన్నటి దినాన నేను యూట్యూబ్లో చూశాను, ఒక కుమారుడు నడి రోడ్లో ఒక తల్లిని నరుకుతూ ఉన్నాడు. నరుకుతూ ఉంటే ఎవరే కానీ దగ్గరికి రాలా, కొడలు తీసుకొని తలకేసి నరుకుతూ ఉన్నాడు, నడ్డిపుకేసి నరుకుతూ ఉన్నాడు, పొట్టకేసి నరుకుతూ ఉన్నాడు. అక్కడ చవితి ఏం కనపడిందంటే భర్త లేడు ఆ తల్లికి.
ఆ కుమారుడు ఒక్కడే, ఆ కుమారుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి నాకు అంటే, అరే ఒకవేళ ధనం ఇచ్చేస్తే, ఆస్తి ఇస్తేస్తే చెడిపోయి స్నేహితులందరూ తినేస్తారా, వద్దురా అన్న మాటకి బయటకు పోయి తాగి వచ్చి నడి రోడ్లకి తీసుకుని లాక్కుని వచ్చి కొడేలతో నరికేశాడు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు పిల్లలను సరిగా పెంచకపోవడం వల్లనే, తల్లిదండ్రులు భక్తి కలిగి పిల్లలను పెంచకపోవడం వల్లనే. అందుకే ఎఫెసీయులకు రాసిన గ్రంథంలో రాపించబడుతుంది ఏంటంటే, పిల్లలను ఎక్కడ నడిపించాలంట? దేవుని సన్నిధికి నడిపించాలి, దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి, ప్రార్థన గదిలో కూర్చోబెట్టాలి, పునరుద్ధరణ ఆదివారం వచ్చినప్పుడు దేవుని సన్నిధి తీసుకురావాలి, వాళ్ళకు దేవుని యొక్క బోధను చెప్పాలి. కొడేలతో నరుకుతూ ఉంటే చుట్టుపక్కల అందరూ చూస్తూ ఉన్నారు, కానీ ఎవరే కానీ దగ్గరికి రాలేకపోయారు. ఎందుకు తెలుసా? వారిలో ఏం లేదంటే భయము, భక్తి, ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాస ప్రార్థన లేదా. ఎందుకు ఈ వాక్యం మీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈ రోజులలో చాలామంది మనం చూస్తూ ఉన్నాం, ఇష్టసారంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, తాగుతూ ఉంటారు, ఈ లోకసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అందుకే బైబిల్ చదువుతూ ఉంది, చూడండి ఒకసారి 13వ వచనం. మరియు ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండేను, వాటిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు వచ్చు బాగా నాకు ఇమ్మని తండ్రిని అడగగా తన ఆస్తిని పంచిపెట్టెను. ఆ ఆస్తిని తీసుకొని కొద్ది దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తాన్ని కూర్చుకొని ఏందంట, వేరే దేశానికి ప్రయాణమై పోయాడు. తండ్రి చెప్పాడు, ఆగు నాన్న, నీ ఆస్తిని పనిచేస్తాను, నా మాట వినట్లేదు నువ్వు, ఇదిగో నేను చెప్పిన మాట వినట్లేదు నువ్వు, నేను చెప్పినట్టు నడవట్లేదు కనుక కొద్ది నిమిషాలు ఆగు, కొన్ని రోజులు ఆగు, రావాల్సిన ధనాన్ని అంతా సమకూర్చి నీ ఆస్తి నీకు ఇచ్చేస్తానని చెప్పినప్పుడు కుమారుడు అలాగని చెప్పి ఆ ధనం ఇచ్చిన తర్వాత ఆ ధనాన్ని తీసుకొని ఒక సంచిలో వేసుకొని తన ధనాన్ని తీసుకొని స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయాడు. స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయి స్నేహితులతో చెప్తా ఉన్నాడు, ఇదిగో నా ఆస్తి సగభాగం నేను తీసుకొని వచ్చాను నా తండ్రి దగ్గర నుంచి, రా నాతో వెళ్దామని చెప్పినప్పుడు కొందరు స్నేహితులు కలిసి ఆ ధనాన్ని తీసుకొని ఆ కుమారుడు ఏం చేశాడంటే దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ స్నేహితులు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రతి నిత్యము ప్రతిరోజు తినడము తాగడము ఈ లోక సంబంధమైన వాటికి అలవాటు పడి, నృత్యాలకు అనుపడబట్టి, ఈ లోక సంబంధమైన వాటికి అన్నిటికీ అలవాటు పడి ఇదే లోకం అనుకుంటూ, ఇదే సర్వస్వం అనుకుంటూ తాగుతూ సుఖిస్తూ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులకి మీ పిల్లలకు వాక్యం చెప్పండి, మందిరాన్ని తీసుకురానంటే చాలామంది ఎలా అంటారంటే, నా పిల్లలకు నేను చెప్పను, వాళ్ళే మారాలంటారు. బైబిల్ గ్రంథంలో చెప్తుంది, ఏం చెప్తుందంటే పాత నిబంధనలో, అయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టుగా దానిని ఆశీర్వదించు. హల్లెలూయా. భక్తుడు ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా నా కుమారుడికి నేను వాక్యం చెప్పుకోను, నా కుమార్తె నేను వాక్యం చెప్పుకోను, వాళ్ళు మారాలి, దేవుడే మార్చాలని ఉండలేదండి. భక్తుడు ఏం చేస్తున్నాడంటే పిల్లలకు చెప్పుకున్నాడు, పిల్లలకు చెప్పుకున్న తర్వాత దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నా కుటుంబము నీ సన్నిధి నుంచి ఎన్నటి తప్పి పోకూడదు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ఇంకోసారి చేద్దాం, హల్లెలూయా. ఈరోజు పిల్లల కోసం ప్రార్థన చేసేవారైతే చాలామంది లేరు. ఎందుకంటే ఒకవేళ పిల్లల కోసం ప్రార్థన చేస్తే పిల్లలు కూడా దేవుని యొక్క మందిరంలో ఉండేవారు. ఈరోజు పిల్లలు కూడా దేవుని సన్నిధికి వచ్చేవారు. ఈరోజు పిల్లలు కూడా బైబిల్ పట్టుకుని వచ్చేవారు. ఈరోజు పిల్లలు కూడా వాయిద్యాలు వచ్చేవారు. ఈరోజు పిల్లలు కూడా పాటలు పాడేవారు. ఈరోజు పిల్లలు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని దీని యొక్క వాక్యాన్ని వినేవారు. చాలామంది ఉంటారు, ఏమంటారంటే ఎక్కువసేపు కూర్చోలేరయ్యా అంటే, నరకంలో కూడా ఎక్కువసేపు కూర్చోడం లేను అంటే దేవుడు ఒప్పుకోడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఒక్కసారి నరకంలో పడితే అక్కడి నుంచి బయటికి రావడానికి అవకాశము లేదు. హల్లెలూయా. ఒకసారి చేద్దాం, హల్లెలూయా. ఎప్పుడైతే నరకంలో పడతారో బయటికి రావడానికి అధికారము లేదు. ఒక కుమారుడు నరకంలో పడిపోయాడు. పడిన తర్వాత ఆ నరకానికే తల్లి వచ్చిందంట అండి. తల్లి కుమారుడు నరకంలో ఉన్నప్పుడు ఆ కుమారుడు తల్లి మీద కొట్లాడేసుకున్నాడంట నరకంలో.
ఏమనేసుకున్నాడంటే, అమ్మ నువ్వు ఆదివారం ప్రార్థన పోయేదానివి కదా, ఆదివారం దేవుని సన్నిధికి పోయేదానివి కదా, ఎందుకు నాకు ఎప్పుడు వాక్యము నువ్వు చెప్పలేదు? హల్లెలూయా. ఎప్పుడు నాకు ఎందుకు నువ్వు వాక్యం చెప్పలేదు? ఎందుకు నువ్వు నాకు ఎప్పుడు బైబిల్ చదవమని చెప్పలేదు? ఎందుకు దేవుని సన్నిధికి రమ్మని చెప్పలేదు? ఎందుకు దేవుని ఆరాధన చేయమని చెప్పలేదు? ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసేవాడిని? కుమారుడు తల్లి మీద నరకంలో కేకలు వేస్తూ ఉన్నాడంట. ఆ తల్లి అంటుంది, ఏమంటుంది తెలుసా? నీకు చెప్పడం కాదు, నేనే సరిగా లేను అని చెప్తా ఉందంటండి. ఈ రోజులలో చాలామంది పిల్లలకు వాక్యం చెప్పక, రాత్రిపూట ప్రార్థనలు పెట్టక, ఇంట్లో కుటుంబ ప్రార్థనలు చేయక చాలామంది పిల్లలు ఏమైపోతున్నారంటే భ్రష్టులై పోతూ ఉన్నారు. ఈ రోజులలో చాలామంది ఎలా ఉంటారంటే, ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళాలంటే, ఎక్కడైనా సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే, లేకపోతే స్నేహితులతో పోయి తిరిగి రావడానికైతే, లేకపోతే ఎక్కడికైనా ప్రయాణం అయ్యి వెళ్ళడానికైతే డబ్బులు ఇచ్చి వెళ్ళు, సంతోషంగా స్నేహితులతో వెళ్ళు, సంతోషంగా సముద్రాలు చూసిరా, సంతోషంగా ఊర్లు చూసిరా, సంతోషంగా సినిమాలు చూసిరా, స్నేహితులు తిరిగిరా అని చెప్తారు. కానీ ఇదిగో ధనం తీసుకుపోయి, ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళి కానికేసి దేవుని ఆరాధించమని ఎవరే కానీ చెప్పరు. ఎలాగంటే చిన్న కుమారునిలాగా ఏం చేశారంటే, ఈ చిన్న కుమారుని కూడా వాక్యం చెప్పిన వారు లేని స్థితిలో ఉన్నట్టు కనపడతా ఉంది. అయితే ఆ ధనాన్ని తీసుకొని పోయి దూర ప్రాంతానికి వెళ్ళి ఏం చేశారంట, స్నేహితులతో తింటూ తాగుతూ ఇదే స్వర్గం అని, ఇదే పరలోకం అని, ఇదే రాజ్యం అని, ఇదే అనుకుంటూ స్నేహితులతో తింటూ తాగుతూ సుఖిస్తూ ధనానంతా ఖర్చు చేసి, ధనమంతా హేయం చేసి, ఒక దినానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేని స్థితిలోకి మార్చబడ్డారు. ఎంటనో ఏది నీ అంట రాదో, ఆస్తిని తరిగిపోవాల్సిందే, అంతస్తుని తరిగిపోవాల్సిందే, నీ ఆయుష్ని తరిగిపోవాల్సిందే, నీ వయసుని తరిగిపోవాల్సిందే, కానీ ఏది నీ అంటే ఏది రాదు. స్నేహితులు రారు, తల్లిదండ్రులు రారు, కుటుంబం రాదు, పిల్లలు ఎవరు సన్నిధి ఎవరు కానీ ఎవరితో రారు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, స్నేహితులు ఏం చేశారంటే ధనమంతా ఏం చేసి రాత్రే ఆ కుమ్మడిని వదిలేసి వెళ్ళిపోయారు. నేను అంటాను, నీ పిల్లల స్నేహితులతో తిరుగుతూ ఉంటే జాగ్రత్త చెప్పాలంటాను నేను. బైబిల్ వాళ్ళకి ఇవ్వాలి, చెల్లిస్తారు, కానీ బైబిల్ వాళ్ళకి ఎవరికి ఇవ్వరా. అందుకే దేవునికి వాక్యం చెప్తా ఉంది. ఏమని చెప్తుందో చూద్దాం ఒకసారి. 16వ వచనం. వాడు ఏందంట, డబ్బులంతా ఏమి చేసి ఏమైపోయిందంటే స్నేహితులు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ దేశానికి గొప్ప కరువు వచ్చేసింది. కరువు వచ్చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక, భోజనం చేయడానికి వెళ్ళడానికి డబ్బులు లేక అనేక ప్రాంతాలకు వెళ్ళి పని అడిగితే అతని అవతారం చూసి, తన స్థితిని చూసి, తన పరిస్థితిని చూసి ఎవరే కానీ పని అయినప్పుడు, అయ్యో నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ధనమంతా వ్యర్థం చేశాను, నా స్నేహితులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలి, నా కష్టం ఎవరు చెప్పుకోవాలని ఎవరి దగ్గరికి వెళ్ళి పని కోసం వెళ్తే వాళ్ళు అంటూ ఉన్నారు, ఇదిగో ఈ దేశం నీకు పెద్ద కరువు వచ్చేసింది, గొప్ప శాపం వచ్చింది, మా దగ్గరే లేదు, నీకేం పని ఇవ్వాలి, మీకు ఎలా ధనం ఇవ్వాలి, నీకు నేను భోజనం పెట్టలేమని. ఆ కుమారుడు ఏం చేస్తారంటే, అందరూ త్రోసి వేస్తూ ఉంటే ఆ కుమారుడు ఏం చేస్తారంటే పందులు మేపు వాని దగ్గరికి వెళ్ళాడంటండి. హల్లెలూయా, గడిచేద్దాం. హల్లెలూయా. ఒకప్పుడు తండ్రి దగ్గర రాజు బ్రతుకు బతికేవాడు, ఒకప్పుడు మంచి వస్త్రాలు ధరించుకునేవాడు, మంచిగా జీవించేవాడు. ఆ కుమారుని కింద, తండ్రి కింద అనేక మంది పనివారు ఉండేవారు. అతను వస్తూ ఉన్నాడంటే అనేక మంది వంగి దండలు పెట్టేవారు. ఈరోజు ఏమైపోయిందంటే ధనమంతా తీసుకొని పోయి ఏమి చేశాడో స్నేహితులు వదిలేశారు. ఆ దేశానికి గొప్ప కరువు వచ్చేసింది. ఎవరే కానీ పని ఇవ్వట్లేదు, ఎవరే కానీ భోజనం పెట్టడం లేదు, ఎవరే కానీ దగ్గర తీసుకున్నప్పుడు పందులు మేపు వాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పందులు నేను మేపుతాను, నాకు కొంచెం భోజనము పెడతావా అని అడుగుతా ఉన్నాడంటండి. హల్లెలూయా. ఏమైపోయిందంట, ఆస్తిపరుడు, అంతస్తుంది, బలగం ఉంది, అన్నీ ఉన్నాయి, ధనం తీసుకుని వచ్చాడు, ఏమి చేశాడు, ధనమంతా ఖర్చు పెట్టాడు. కానీ స్నేహితులు ఉన్నారు, నాకు ధనం లేకపోయినా నా స్నేహితులు ఉంటారనుకున్నారు, కానీ ఎవరే కానీ లేక అందరూ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఆ కుమ్మాడు ఎక్కడికి వెళ్తా ఉన్నాడంటే పందులు మేపడానికి వెళ్తా ఉన్నాడు అంటండి. హల్లెలూయా. ఓసారి చేద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీ పిల్లలకు నువ్వు వాక్యం చెప్పుకోకపోతే, ఒకవేళ ఈరోజు నీ పిల్లలకి దేవునికి బోధ చేయకపోతే,
నీ పిల్లలను దేవుని యొక్క మందిరానికి తీసుకురాకపోతే, నీ భర్తలకు వాక్యం చెప్పకపోతే, నీ భార్యకు వాక్యం చెప్పకపోతే, నీ తల్లిదండ్రులకు వాక్యం చెప్పకపోతే, ఒక దినం రానే వస్తూ ఉంది. ఆ దినము అపవాది పుంజుకొని ఎవరిని నాశనం చేద్దామని సిద్ధంగా ఉన్నాడు. ఈ కుమారుడు కూడా అపవాదిగా ఆలోచనలు పడిపోయి ఇదే లోకం అనుకొని వెళ్ళిపోయాడు. అంత పోగొట్టుకొని పందులు మేపడానికి వెళ్ళిపోయాడంటండి. వెళ్ళి యజమానితో అడుగుతా ఉన్నాడు, యజమానుడా, పందులు కాపరి, ఎదుగో నాకు భోజనం లేదు, చాలా దినాలు అయిపోతూ ఉంది, నాకు ఆకలి అవుతూ ఉంది, నాకు కొంచెం భోజనం పెట్టంటే. ఆ పందులు మేపే వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నానంటే, నువ్వు వెళ్ళి మొదటిగా నాకున్న పందులను మేపు, ఆ తనందరము నా దగ్గరకు వచ్చి చెప్పినడలా నీకు నీ భోజనము పెడతాను. హల్లెలూయా, గడిచేదా హల్లెలూయా అన్నప్పుడు ఆ కుమారుడు ఏం చేస్తా ఉన్నాడంటే పందులను తీసుకొని మేపడానికి వెళ్ళిపోయాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, తన స్థితి ఒకప్పుడు ఎలా ఉన్నదంటే రాజ్య బ్రతుకులా ఉన్నది, తుదకు ఎలాగైపోయిందంటే పందులు మేపుకునే స్థితికి మార్చబడిపోయాడు. ఎందుకో తెలుసా? భక్తి లేకపోవడం వలనే, భయం లేకపోవడం వలనే, దేవునిలో వెదకలేకపోవడం వలనే, దేవుని సన్నిధిలో కూర్చోబెట్టకపోవడం వలనే, దేవునికి సువార్తని చెప్పకపోవడం వలనే ఆ కుమారుడు ఏమైపోయాడంటే భ్రష్టుడైపోయి లాస్ట్కి ఏమైపోయాడంటే పందులు మేపడానికి సిద్ధపడి కలిగి ఉన్నాడు. పందులు తీసుకుని పోయి ఏం చేస్తారంటే పందులకు పొట్టేస్తారు కదా, ఆ పొట్టును కలుపుతూ అనుకుంటున్నాడంట, ఏమనంటే ఈ ఆకలికి నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ పొట్టైనా తిందామని తీసుకొని నోటి దగ్గరికి వచ్చినప్పుడు తనకి ఎవరు గుర్తు వచ్చారంటే చూద్దాం ఒకసారి. 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతో కూలి వారికి అన్నము సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. పంది పొట్టును తీసుకొని నీళ్ళతో అద్దుకొని తీసుకొని తిందాం అనుకున్నప్పుడు బుద్ధి జ్ఞానం వచ్చిందంట. అయ్యో, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, వారికి మంచి భోజనము రాబడుతూ ఉంది, నా తండ్రి భోజనం మంచిగా పెడతా ఉన్నాడు, నేను ఎంత పొరపాటు చేశాను, ఎంత ఘోర పాపిని నేను అని చెప్పుకుంటూ గుండెలు బాదుకుంటూ ఆ పొట్టును అక్కడ పడేసి నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పనివారిలో ఒక పనివాడిగా నేను జీవిస్తాను, అయ్యా నీ దగ్గర పనివారు ఉన్నారు కదా, ఆ పనివారిలో ఒక నన్ను చేసుకోమని తన పాదాల మీద పడతానని తనలో తను అనుకుంటా ఉన్నాడంటండి. హల్లెలూయా. ఇంకోసారి చూద్దాం. హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. ఎందుకంటే తన జీవితంలో ఏమైపోయిందంటే లోకం వైపు మనసు పెట్టాడు, లోక ఆలోచనల వైపు మనసు పెట్టాడు, లోకమే జీవితం అనుకున్నాడు. ఒక రోజుకి అందరూ ఆ కుమారుని ఏం చేశారంటే వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంటే అందరూ వస్తారు, కానీ నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరు రారు. నీ దగ్గర ఆస్తి ఉంటే వస్తారు, అంతస్తు ఉంటే వస్తారు, బలగం ఉంటే వస్తారు, నీకు అక్కడ సంపద ఉంటే వస్తారు, కానీ ఇవేవి లేకపోతే నీ దగ్గరికి ఎవరు రారా. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. పందులు పొట్టును తినాలనుకున్నప్పుడు, బుద్ధి జ్ఞానం తెలివి వివేచన వచ్చినప్పుడు, అయ్యో నా తండ్రికి వెళితే నా జీవితం బాగుంటుంది, నా తండ్రి యొక్క పాదాలు పట్టుకొని అడుగుతాను, నా తండ్రిని గోజాడుకుంటాను, అయ్యా పట్టెడు బురువో పెడితే చాలు, నీ పని వారిలో నేను పని చేస్తాను, నీ ఆస్తులు నాకు వద్దు, నీ అంతస్తు వద్దు, నేను కేవలం నీ దగ్గర పని చేస్తానని ఒక మాట చెప్పి ఆయన పాదాలు పట్టుకుందాం అనుకొని ఆ కుమారుడు ఎవరి దగ్గరికి వస్తాను అంటే తన తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడంటండి. హల్లెలూయా. ఒకప్పుడు స్నేహితుల మాట విన్నాడు. స్నేహితులు ఏం చేశారంటే కరువు కాటకం వచ్చినప్పుడు, ఆస్తి అంతస్తు పోయినప్పుడు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు ఏమనుకుంటున్నాడంటే తన తండ్రి దగ్గరికి వచ్చి తన పాదలు పట్టుకుని అడగాలనుకుంటా ఉన్నాడు. చూడండి మరది లైన్, 2వ లైన్. తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆకలి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. హల్లెలూయా. ఏమని చెప్పాలనుకుంటున్నానంటే పరలోకానికి విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసి తిని. హల్లెలూయా. పందులు పొట్టు తినాలనుకున్న స్థితిలోకి వచ్చినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? జ్ఞానము వచ్చింది.
తెలివి వచ్చింది, ఈ వివేచన వచ్చింది. అయ్యో నేను ఎలాంటి తప్పు చేశాను, పరలోక రాజ్యానికి విరోధముగా తండ్రి ఎదుట నేను పాపము చేశానండి, పక్షాతాపన పడుతూ ఉన్నాడండి. నీ కుమారులకు అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే, నీ కుమార్తెలకు అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే, నీ కుటుంబానికి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, కుటుంబంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి, భక్తి ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, ఉపవాస ప్రార్థనలు ఉండాలి. నెలకు రోజు ఉపవాస ప్రార్థన అంటే తల్లిదండ్రులు రారు, పిల్లలు రారు. శనివారం విజ్ఞాపన ప్రార్థనకి పునరుద్ధాన దినాని కోసం ప్రాంచిద్దామంటే శనివారం ప్రార్థనకి రారు. ఒకప్పుడు మన మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది, ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ కూడా లేదు. ఎందుకంటే తెలుసా, భక్తిహీనత మార్చబడినప్పుడు ఎవరిలో భక్తి ఉండదు. సొంత నిర్ణయాలు బట్టి దేవుని సన్నిధికి వచ్చి సొంత నిర్ణయాలు ఉపయోగిస్తే మళ్ళీ మీకు పరిశుద్ధాత్మ అభిషేకము రాదు, పరిశుద్ధాత్మ కుమ్మరించబడదు మన మీదకి. ఈ కుమారుడు ఏమిటంటే తండ్రి పరిశుద్ధాత్మలో నడుస్తూ ఉన్నాడు, పెద్ద కుమారుడు పరిశుద్ధాత్మలో నడుస్తున్నాడు. కానీ చిన్న కుమారుడు పరిశుద్ధాత్మ అనుభవంలో నడచకపోవడం వలన ఏమైపోయాడంటే భ్రష్టుడుగా మార్చబడాడు. తన ఆలోచనలే గొప్ప అనుకున్నాడు, తన తలంపులే గొప్ప అనుకున్నాడు, తన నడిచేదే గొప్పది అనుకున్నాడు. లాస్ట్కి ఏమైపోయాడంటే భ్రష్టుడై పందులు తినే ఆహారం తినడానికి ఇష్టపడిపోయాడు. అదే పెద్ద కుమారుడు అలాంటి చేసిన వాడు కాదు. మన జీవితంలో ఏముండాలంటే పరిశుద్ధాత్మ అనుభవంతో ఉండాలి, పరిశుద్ధాత్మ కార్యాలు మనం జరిగించాలి. కానీ మన సొంత నిర్ణయాలు బట్టి, సొంత ఆలోచన బట్టి, సొంత తలంపులు బట్టి, సొంత క్రియలను బట్టి మనం చేస్తే మనం ఏం పోతామంటే హేయముగా మార్చబడతాము, ఏమి లేని వారిగా మార్చబడతాము. మన దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని, దీవెనలను, మేలును అన్నీ పోగొట్టుకుంటాం. ఒక దినాన ఒకప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ పెడితే చర్చి పట్టేది కాదు. సాయంత్రము 7:30 స్టార్ట్ చేస్తే ఉదయకాలం 4 అయ్యేది. ఎవరే కానీ లేచేవారు కారు. ఎందుకంటే అప్పుడు భక్తి ఉన్నది. ఇప్పుడు రాగ 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 ఏమైపోయిందంటే తప్పిపోయిన కుమారుడు లాంటి స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నా. ఒకప్పుడు ఆటోలు వేసుకొని టాటర్లు పెట్టుకొని, నాకు గుర్తుంది, జ్ఞాపకం ఉంది, టాటర్లు పెట్టుకొని ఆటోలు పెట్టుకొని వస్తూ ఉండేవారు. ఈరోజు ఏమైపోతున్నారంటే నెలకు 1 రోజు పెడితే చాలన్నారు, అది ఉదయకాలం అన్నారు. ఉదయకాలం కూడా సమయంలో కూడా ఎవరు రాలేని పరిస్థితులు ఉండిపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా, భక్తి ఏమిటంటే సొంత నిర్ణయాలను బట్టి, సొంత ఆలోచన బట్టి, సొంత తలంపులు బట్టి, సొంత క్రియలను బట్టి ఏమైపోయిందంటే భక్తిహీనతగా మార్చబడి దేవుడి సన్నిధి కూడా రావడానికి ఇష్టము లేకుండా పోతూ ఉంది. అందుకే బైబిల్ చెప్తా ఉంటుంది చాలా చోట్ల, మొదటగా ఏం చేయాలంట, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదకాల. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతకకపోతే, సొంత నిర్ణయాలు తీసుకుంటే ఏమైపోయాడంట, చిన్న కుమారుడు భ్రష్టుడై పోయి లాస్ట్కు పందులు మేపుతూ పందులు తినే ఆహారం తినాలని ఇష్టపడారంటండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, తండ్రి దగ్గర ఆహారం చేస్తున్నప్పుడు, తండ్రి దగ్గర కీర్తిస్తున్నప్పుడు మంచి ఆహారం దొరికేది, మంచి భోజనం దొరికేది, మంచి వస్త్రాలు దొరికేది, రాజ్య వస్త్రాలు ధరించుకునేవాడు. అందరూ వచ్చి సాగిలపడి నమస్కారం చేసేవారు, సాగిలపడి కృతజ్ఞత చెప్పేవారు, అందరూ వచ్చి ఆయనకు మొక్కేవారు. ఈ రోజు ఎలా అయిపోయిందంటే పందులు మేపి భోజనం తినడానికి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఏమైపోయిందంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన, సొంత ఆలోచనలు తీసుకోవడం వలన, సొంత తలంపుల వలన ఏమైపోయాడంటే భ్రష్టుడై పోయాడు. ఒకప్పుడు ఆలయ పేరు పెట్టినప్పుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార మిరాకులు జరిగాయి. ఈరోజు మన జీవితంలో జరగట్లేదంటే నిర్లక్ష్యం వలనే, సొంత ఆలోచన వలనే. 7-8 స్టార్ట్ చేస్తే ఉదయకాలం 4 అయ్యేది, 4/2 అయింది, 2:12 అయింది, 12 నుంచి 10కి అయింది. ఈరోజు ఆల్ నైట్ ప్రేయరే లేదు. ఏ మందిరం అయితే ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుందో ఆ యొక్క మందిరం ఏమైపోతుందంటే ఆశీర్వదించబడుతుంది కానీ దీవించబడుతుంది. కానీ ఆల్ నైట్ ప్రేయర్ లేకపోతే ఆశీర్వదించబడదు, దీవించబడదు. నేను అంటాను, ఆల్ నైట్ ప్రేయర్ ఎవరు చేశారంటే యేసుక్రీస్తు ప్రభువే గెత్సేమనే తోటలో ప్రతి నిత్యము చేసేవాడు అంటండి. హల్లెలూయా. కావాలంటే బైబిల్ చదవండి. బైబిల్ ఎక్కడైనా ఆల్ నైట్ ప్రేయర్ గురించి ఉందంటే గెత్సేమనే తోటకి తన శిష్యులు తీసుకుని దేవుడు ప్రతిరోజు గెత్సేమనే తోటకి వెళ్ళి దేవుడు ఏం చేసేవాడంటే యెహోవా అనబడుతున్న తండ్రికి ప్రార్థన
చేసేవాడా. ఈరోజు మన జీవితంలో అలా లేకుండా పోవడం కారణం ఏంటంటే మనం తప్పిపోయిన కుమార్ లాంటి స్థితిలో ఉన్నాం. తను అనుకుంటా ఉన్నాడు, బుద్ధి జ్ఞానం తెలివి వివేచన వచ్చినప్పుడు ఏమనుకుంటా ఉన్నాడంటే నా తండ్రి దగ్గరికి వెళ్తే కొంచెం భోజనమైనా దొరుకుతుందని తండ్రి దగ్గరికి పరిగెత్తా వస్తూ ఉన్నాడంట. చూడండి మా మాట 18 వచ్చినాం. నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు నేను యోగుడను కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒక్కనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదు అనుకుని నేను. హల్లెలూయా. ఏమనుకుంటున్నానంటే కుమారుడు, ఇదిగో నా తండ్రి కుమారుడిగా అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. ఒకప్పుడు చిన్న కుమారుడు అనిపించుకునేటోడు, తండ్రి తర్వాత కుమారులే అనిపించుకునేటోడు. ఈరోజు ఏమనుకుంటున్నానంటే మనసులో, అయ్యా నీ కుమారుడిని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే భక్తి లేదు, ప్రార్థన భక్తి లేకపోవడం వల్లనే, తల్లిదండ్రులు ఉపదేశించకపోవడం వల్లనే ఏమైపోయారంటే భ్రష్టులే పోతూ ఉన్నారు. ఈరోజు తండ్రి స్థితిలో దైవవిషయకుడు ఉంటే, తండ్రి స్థితిలో దైవవిషయకుడు ఉపదేశం చేస్తూ ఉంటే అనేక మంది వింటారు. కానీ కొందరు ఎలా ఉంటారంటే దైవవిషయకుడు చెప్పిన మాటలు విని ఆ మాటల అనుసారంగా జీవిస్తారు, ఆ మాటల అనుసారంగా వింటారు, ఆ మాటలతో విస్తారంగా చేస్తారు. కానీ కొందరు ఎలా ఉంటారంటే దైవవిషయకునికి సలహాలు ఇస్తూ ఏమైపోతారంటే దేవుడికి దూరమై పోతూ ఉంటారు. నేను అంటాను, దేవుడు దైవవిషయకుల నుంచి మాట్లాడుతూ ఉంటే మనం సలహా ఇవ్వడానికి ఏంటి అంటాను. దైవవిషయకుని సలహా ఇచ్చేంతవరకు మనము కాదు. దైవవిషయకునికి ఎవరు బోధిస్తూ ఉంటారంటే దేవుడే బోధ చేస్తూ ఉంటాడు. తండ్రి మాట పెద్ద కుమారుడు విన్నాడు, చిన్న కుమారుడు వినలేకపోయి ఏమనుకుంటున్నాడంటే తనలో తనకుంటున్నాడు, నేను నా తండ్రి కుమారునికి అనిపించడానికి ఏకత లేదు. ఆయన దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, ఆ పనివారిలో ఒక్కడిగా నన్ను చేర్చుకోమని ఆయన పాదాలు పట్టుకుంటానని ఎవరి దగ్గరికి వస్తావునంటే తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గడిచుదా హల్లెలూయా. నీ స్థితి ఎలా ఉన్నది? తనంతరం నీ స్థితి ఎలాగా మార్చబడింది. నేను అంటాను, ఒకవేళ చిన్న కుమారుడు అదే స్థితిలో తండ్రి చెప్పిన మాట వింటే తన జీవితం అలాంటి స్థితిలోకి వచ్చేది కాదు. హల్లెలూయా. గడిచేద్దా హల్లెలూయా. ఇంకోసారి చేద్దా హల్లెలూయా. మన జీవితంలో కూడా తండ్రి అనబడుతున్న దైవవిషయకుడు చెప్తున్నప్పుడు, తండ్రి అనబడుతున్న దైవవిషయకుడు మాట మనం విన్నప్పుడు మనం ఆస్వాదించబడతాం, కానీ దీవించబడతాం. కానీ దైవవిషయకుడు వాక్యోపదేశం చేస్తూ ఉంటే, దైవవిషయకుడు వాక్యం చెప్తూ ఉంటే ఆ మాటలు అలా కాదు, ఇలా కాదు, అలాగని చెప్పినప్పుడు ఏమైపోతామంటే మన లోకానికి దారి తీస్తూ ఉంటుంది. ఈ చిన్న కుమారుడి స్థితిలో పరిస్థితుల్లో కూడా అలాగే వచ్చింది. ఏమైపోయాడంటే భ్రష్టుడైపోయి తన తండ్రి దగ్గరికి ఉరుకుతా వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఓసారి హల్లెలూయా, ఇంకోసారి హల్లెలూయా. ఉరుకుతా వస్తూ ఉంటే తండ్రి తన ఇంటి దగ్గర మెట్ల మీద కూర్చొని, వాకిట్లో కూర్చొని, కుర్చీ మీద కూర్చొని చూస్తూ ఉన్నాడంట. పనివారు పని చేస్తూ ఉన్నారా లేరా, బాగా చేస్తూ ఉన్నారా లేదా, నీరు పెడతా ఉన్నారా లేరా, పంటకు మందు వేస్తూ ఉన్నారా, ఎరువు వేస్తూ ఉన్నారా లేదా అని చూస్తూ ఉన్నప్పుడు కుమారుడు దూరంగా చినిపోయిన బట్టలు వేసుకొని ఈ కారంగా మార్చిపడి తల ఇంటికలన్నీ పెరిగిపోయి గడ్డమంతా పెరిగిపోయి ఈ కారం అయిపోయి వస్తూ ఉంటే తండ్రి దూరంగా చూస్తూ ఇంటి నాకు చిన్న కుమారులాగా ఉన్నాడే. హల్లెలూయా. గడిచేదా హల్లెలూయా. అరే నా చిన్న కుమారులా ఉన్నాడు, లేకపోతే నాకు ఒకవేళ అలాగా నాకు చిన్న కుమారులాగా అనిపిస్తూ ఉందని ఒక వారిలో పనివాడిలో ఒకరిని తీసుకుని వచ్చి దగ్గర తీసుకొచ్చి, అరే ఇదిగో నీ చిన్న యజమానుడు వాడేనా అని అడుగుతూ ఉన్నాడంటండి. ఆ పనివాడు చూస్తూ ఆ దూత చూసి, అయ్యా ఇదిగో అతను నీ చిన్న కుమారుడే. హల్లెలూయా. గడిచిదా హల్లెలూయా. అరే నా చిన్న కుమారుడు ఏంటి, తన వస్త్రాలన్నీ చినిగిపోయాయి, తన ఇంటికలన్నీ పెరిగిపోయాయి, ఏంది అలాగైపోయాడు, ఈ కారంగా మార్చిపడ్డాడని తండ్రి చేస్తానంటే కుమారుని దగ్గరికి పరిగెడతా ఉన్నాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి దగ్గరికి పరిగెడతా ఉన్నాడంటే కుమారుడు పరిగెడతా వస్తూ ఉన్నాడు. పరిగెడతా వస్తూ ఉంటే తండ్రి దూరంగా చూసి కుమారుని దగ్గరికి తండ్రి పరిగెడతా వెళ్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
యేసు ప్రభు దేవుడు చెప్తా ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఎదుగో నీ సొంత ఆలోచన ప్రకారం నువ్వు నడవకు, నా మార్గాన్ని నీవు నడువు. హల్లెలూయా. దూరంగా తండ్రి చూసి పరిగెత్తి వెళ్ళి కుమారుని హత్తుకొని పోయినప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడంటే తండ్రి యొక్క పాదాలు పట్టుకుని అడుగుతానంట. ఏమడుగుతున్నాడంటే, నా తండ్రి, ఇదిగో నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. హల్లెలూయా. గడిచిదా? హల్లెలూయా. నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు కనుక నీ పని వారిలో ఒకటికి నన్ను దయచేసి చేర్చుకో, కొంచెం భోజనం పెట్టమంటే ఆ స్థితిని, ఆ పరిస్థితిని తండ్రి చూసి ఆ కుమారుని లేపి గుండెలకు హత్తుకున్నాడంటండి. దేవునికి మహిమ కలుగాక. ఓసారి చేద్దాం, దేవునికి మహిమ కలుగాక. గుండెలు హత్తుకొని తండ్రి ఏం చేస్తున్నాడంటే కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నాడు. బోరుని ఏడుస్తూ ఉన్నాడంట. లేదు నా తండ్రి, నేను అంత యోగుని కాదు, నేను అంత యోగిని కాదు. నేను నీ దగ్గర ధనాన్ని తీసుకోపోయి స్నేహితులతో తిరిగి ఏం చేసి భ్రష్టుడైపోయాను. ఈరోజు నీ కుమారుని అనిపించడానికి నాకు యోగ్యత లేదు అని చెప్తే తండ్రి చెప్తున్నాడు, నా కుమారుడా, లేదు, నువ్వు నా కుమారుడివే. హల్లెలూయా. ఓసారి హల్లెలూయా. లేదు నా కుమారుడు అంటే, లేదు నా తండ్రి, నేను నీ కుమారుని కాను, నాకు అంత యోగ్యత లేదు.